మేము మహిళలను కాదు, మమ్మల్ని మహారాణులు చేశాడు చంద్రబాబు నాయుడు. మేము మహిళల స్థానంలో లేవు, మహారాణుల స్థానంలో ఉంచాడు మా చంద్రబాబు నాయుడు. ఏ మహిళ ఆయనకు ఓటు వేయరు, ముసలోళ్ళు వేయరు, జగన్కి ఎవడు ఓటు వేయడు. మహిళలం కాదు, మేము మహారాణులు, మా చంద్రబాబు నాయుడుకే మేము ఓటేస్తాం. అంటే వచ్చి జగన్ గెలిచాక ఎవరిని వదిలిపెట్టను, 2.0 చూపిస్తాను, ఎవరైతే అధికారం దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను, బట్ ఎంత దూరం తీసుకొచ్చి బట్టలోడు తీసి మరి నుంచి పెడతా అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? ముందు ఆయన కుప్ప తీయకుండా చూసుకోమని, ముందు మహిళలు వచ్చి ఆయన కుప్ప తీయకుండా చూసుకోమని. వాళ్ళ కాగితాలు ఏరుకోవటానికి కూడా పనికిరారు. డోరు కొడితే చీపిరి కట్టలో చేటలతో బుద్ధి చెబుతారు జగన్కి. ఎందుకంటే ఏం పరిపాలించాడని చేస్తారు, ఓట్లు వేస్తారు. ఏమో ముఖం పెట్టుకొని అడుగుతాడు వచ్చి గుమ్మాల ముందు నిలబడి. ఏం చేయకుండా ముసలోళ్ళు, అమ్మ నీకు ఎన్నింటికి ఇస్తున్నారు పింఛన్? నీకు పింఛన్ ఉందా? ఎన్నింటికి ఇస్తున్నారు పింఛను? 8:30 ఇస్తున్నారా పింఛను? కరెక్ట్ గా తెచ్చిస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 6,000. నీకు జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? 3,000. మరి ఎంత తేడా ఉంది? గతంలో నేను నవరత్నాలు ఇచ్చాను, అవే టైం టు టైం ఇచ్చాను. చంద్రబాబు మోసపూరిత సూపర్ 6 కాదు, సూపర్ 0 అని చెప్పి అంటా ఉన్నారు. సూపర్ సిక్స్ అని ఎవరు నోటమ్మటన్నా 0 అని చెప్పిస్తే మేము వాళ్ళ కింద బలాదూరైపోతాం. ఏం చెప్తారు? ఈ 19 నెలల కాలంలో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు మీద, లేదా లోకల్ ఎమ్మెల్యే మీద. మళ్ళీ జగన్ ఎవరైనా కోరుకుంటున్నారంట, నిజమేనా? జగన్ ఎవరు కోరుకుంటారు? ఎదవల్ని ఎవరైనా కోరుకుంటారా? దోచుకునే వాళ్ళని ఎవరైనా కోరుకుంటారా? ఒకసారి కోపం వస్తే మళ్ళీ ఎవరైనా కోరుకుంటారా? జగన్ ఎందుకు కట్టుకున్నాడు? అద్దాల గదిలో పొడుకోవడానికి వచ్చాడు. ప్రజల్లో రోడ్ల మీద దుష్టత పరిపాలన చేసి ప్రజల్లో రోడ్ల మీద వదిలేసాడు. ఆడ అద్దాల గదుల్లో పడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది, చంద్రబాబు పరిపాలన బాగాలేదని చెప్పి అనుకుంటున్నారంట, నిజమేనా? అన్నోడెవడు ఒక్కసారి ప్రజల్లోకి వస్తే తెలిసిపోద్ది అనమాట. చెప్పు తీసుకొని కొడతారు ఆ మాట అంటే కనుక. అన్నోడెవడు అసలు ఆ మాట అన్నోడు? ఆడొస్తే ఎడంకలు చెప్పు తీసుకొని ఆడబడుచులేంటి, ఆటో వాళ్ళు ఏంటి, ముసలోళ్ళు ఏంటి, ముతకోళ్ళు ఏంటి, పిల్లలేంటి అందరూ పడేస్తామన్నమాట. నమస్తే, మీ పేరమ్మా? నాగమనండి. ఏం చేస్తారు? అట్టికే వ్యాపారం. ఎలా ఉంది వ్యాపారం? బాగుందా? వ్యాపారం బాగుంది. మరేంటి ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు వచ్చాక మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది, చంద్రబాబు పరిపాలన బాగాలేదని చెప్పి అనుకుంటున్నారంట, నిజమేనా? అన్నోడెవడు ఒక్కసారి ప్రజల్లోకి వస్తే తెలిసిపోద్ది అనమాట. చెప్పు తీసుకొని కొడతారు ఆ మాట అంటే కనుక. అన్నోడెవడు అసలు ఆ మాట అన్నోడు? ఆడొస్తే ఎడంకలు చెప్పు తీసుకొని ఆడబడుచులేంటి, ఆటో వాళ్ళు ఏంటి, ముసలోళ్ళు ఏంటి, ముతకోళ్ళు ఏంటి, పిల్లలేంటి అందరూ పడేస్తామన్నమాట. ఎందుకనంటే 5ంటికి పింఛను మేము ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 5ంటికి డోర్ కొట్టి పింఛను ఇస్తున్నారు ముసలోళ్ళకి. మరి జగన్ ఎందుకు ఇవ్వలేకపోయాడు? అన్నా క్యాంటీన్ తీసి సచివాలయాలను పెట్టాడు. ఇప్పుడు 500 మంది భోజనాలు చేస్తున్నారు. బీపీలు, షుగర్లు డౌన్ అయిన వాళ్ళు అందరూ అంత ముద్ద బోధిని ఒక గ్లాస్ మంచిని తాగెళ్తున్నాడు. వాడు ఎందుకు పెట్టలేకపోయాడు అన్నా క్యాంటీన్లు? ఆటో డ్రైవర్లు నష్టపోయామని ఫ్రీ బస్ వేసాం. ఫ్రీ బస్ వేస్తే ఆటో వాళ్ళు నష్టపోయాం అన్నారు. వాళ్ళకి సంవత్సరానికి 15,000 ఆటో వాళ్ళకి ఇచ్చాడు. ఫ్రీ బస్సు నువ్వెందుకు పెట్టలేకపోయావు? నువ్వు మగోడి కదా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివేగా, నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? నీకు దోచుకోవటం తప్ప ఏమి చేయలేని ఎదవ్వే నువ్వు. అసలు నేనేం దోచుకోలేదు, మొత్తం ప్రజలకే పెట్టాను, చంద్రబాబే దోచుకుంటున్నాడు, ప్రజలు మోసం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఎడంకాలు చెప్పు ఖరీదు కూడా చేయడు జగన్ గాడు. ఎందుకంటే పరిపాలన ఎంత సూపర్గా ఉంటే ఎలా చేస్తాడండి? నువ్వేం చేసావు చెప్పు? ఆయన ఏం చేశాడు? అన్ని కళ్ళకు గంతలు కట్టినట్టు రాష్ట్రం మొత్తం కనపడుతున్నాయి. కనపడతలేదు మనకి. నువ్వు రిషికోళ్ళ ప్యాలెస్ కట్టావు దాచుకొని, అది ఎవరికి కనబడలా. ఇది కనబడుతుంది అందరికీ. అంటే ఋషికొండ ప్యాలెస్ లో కూడా రోజా మాట్లాడుతుంది, అది జగన్ సొంత డబ్బులతో కట్టుకున్నాడు, ఆ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చానని చెప్పి అంటుంది రోజా. లెక్కలు చూపించవచ్చుగా రాష్ట్రానికి, అధికారులకి లెక్కలు చూపించి ఇది నాది అని, నా అమౌంట్ ఇది, నా జీతం ఇది, నా ఇంతలో కట్టుకున్నాను, ఇది అమ్ముకొని కట్టుకున్నాను, ఇది చేసుకున్నాను అని లెక్కలు చూపించు ప్రభుత్వానికి. ఒప్పుకుంటారు. నువ్వేది దోచుకొని, ప్రజల డబ్బులు దోచుకొని రిషికొండ ప్యాలెస్ కట్టుకొని అందులో అద్దాల గదిలో పడుకోవాలి, మేమే రోడ్ల మీద పడుకుంటున్నాం. అంటే దాన్ని కూడా యూజ్ చేసుకుంటే మన రాష్ట్రానికి మోడీ కానీ లేదా ఎవరన్నా బయట నాయకులు ఎవరన్నా వస్తే దానిలో ఉండొచ్చు, కానీ చంద్రబాబు దాన్ని ఎందుకు వాడట్లేదు, ఉపయోగించట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము నిత్యం ప్రజల్లో దిగే వాళ్ళకి మాకు అద్దాల గదులు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడుకి అద్దాల గదులు అక్కర్లేదు. నిత్యం ప్రజల్లో సేవ చేయడానికే వచ్చాం కానీ మేము అద్దాల గదుల్లో పడుకోవడానికి రాలా. నీకులాగా జగన్ ఎందుకు కట్టుకున్నాడు? అద్దాల గదుల్లో పడుకోవడానికి వచ్చాడు. ప్రజల్లో రోడ్ల మీద దుష్టత పరిపాలన చేసి
పరిపాలన చేసి ప్రజల్లో రోడ్ల మీద వదిలేసాడు. ఆడ అద్దాల గదుల్లో పడుకుంటాడు. అంటే ఏం చెప్తారు ఈ 19 నెలల కాలంలో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు మీద లేదా లోకల్ ఎమ్మెల్యే మీద, మళ్ళీ జగన్ ఎవరైనా కోరుకుంటున్నారంట, నిజమేనా? జగన్ని ఎవరు కోరుకుంటారు? ఎదవల్ని ఎవరైనా కోరుకుంటారా? ఎదవల్ని ఎవరైనా కోరుకుంటారా? దోచుకునే వాళ్ళని ఎవరైనా కోరుకుంటారా? ఒకసారి కోపం వస్తే మళ్ళీ ఎవరైనా కోరుకుంటారా? పింఛను 10 రోజులు తిప్పేవాడు నువ్వు ముసలోళ్ళని. నేను రోడ్డు మీద ఉండి అన్నీ చూస్తా. 10 రోజులు తిప్పేవాడు. వాళ్ళకి సొలస వచ్చి కూర్చుండి వాళ్ళు అక్కడ. అదే పింఛను నీకు డోర్ కొట్టి 1వ తారీఖున ముందే ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నాడు? ఇబ్బంది పడకూడదు, నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అని ఇబ్బంది పడకూడదని డోర్ కొట్టి మొత్తం అందజేస్తున్నాడు. నువ్వు 2500 ఇవ్వటానికి 2200, 2300 ఒకేసారి 4000 ఇస్తున్నాడు పింఛను. ఎంప్లాయీస్కి కూడా ఉండదు ఆ జీతం, అలాగిస్తున్నాడు. మోసాలు చేశాడు చంద్రబాబు, మోసం చేశాడు కమ్మ పథకాలతో. గతంలో నేను నవరత్నాలు ఇచ్చాను, అవే టైం టు టైం ఇచ్చాను. చంద్రబాబు మోసపూరిత సూపర్ 6 కాదు సూపర్ 0 అని చెప్పి అంటా ఉన్నారు. సూపర్ 6 అని ఎవరు నోటమ్మటన్నా 0 అని చెప్పిస్తే మేము వాళ్ళ కింద బలాదూరైపోతాం. అంతే, మేము చేసేది మంచి పని కాబట్టి మేము ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఎవరి మాట వినాల్సిన పనే లేదు. ఏంటమ్మా చంద్రబాబు అంటే అసలు ఏంటి అంత నమ్మకం? ఏంటి అసలు మీకు చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంత నమ్మకం మీకు? ఏం చేయకుండా ఎంత హ్యాపీగా ఎలాగున్నామండి మేము అందరం. రాష్ట్రం ఇంత పచ్చగా ఎలాగుందండి. ఏం చేయకుండా ముసలోళ్ళు అమ్మ నీకు ఎన్నింటికి ఇస్తున్నారు పింఛను? నీకు పింఛను ఉందా? ఎన్నింటికి ఇస్తున్నారు పింఛను? 8:30. 8:30 ఇస్తున్నారా పింఛను? కరెక్ట్గా తెచ్చిస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 6,000. 6,000. నీకు జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? 3,000. మరి ఎంత తేడా ఉంది? 2019లో ఒక పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు ఈసారి గెలవడు, వైసీపీ పార్టీనే విజయడంగా మోగిస్తుంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? వాళ్ళ కాగితాలు ఏరుకోవటానికి కూడా పనికిరారు. డోరు కొడితే చీపిరి కట్టలో చాటలతో బుద్ధి చెబుతారు జగన్కి. ఎందుకంటే ఏం పరిపాలించాడని చేస్తారు, ఓట్లు వేస్తారు. ఏమో ముఖం పెట్టుకొని అడుగుతాడు వచ్చి గుమ్మాల ముందు నిలబడి. మేము ఎన్ని తట్టుకొని గేటు తట్టుకొని ఓటు అడిగే హక్కు మాకే ఉంది. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కే ఉంది ఓటు అడిగే హక్కు. 2027లో పాదయాత్ర చేస్తాను, మీలాంటి మహిళలే నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అమ్మలు అని చెప్పి అంటున్నాడు. మేము మహిళలను కాదు, మమ్మల్ని మహారాణులు చేశాడు చంద్రబాబు నాయుడు. మేము మహిళల స్థానంలో లేవు, మహారాణుల స్థానంలో ఉంచాడు మా చంద్రబాబు నాయుడు. ఏ మహిళ ఆయనకు ఓటు వేయరు, ముసలోళ్ళు వేయరు. జగన్కి ఎవడు ఓటు వేయడు. మహిళలం కాదు, మేము మహారాణులు. మా చంద్రబాబు నాయుడికే మేము ఓటేస్తాం. అంటే వచ్చి జగన్ గెలిచాక ఎవరిని వదిలిపెట్టను, 2.0 చూపిస్తాను, ఎవరైతే అధికారం దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను, బట్ ఎంత దూరం తీసుకొచ్చి బట్టలోడు తీసి మరి నుంచి పెడతా అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? ముందు ఆయన కుప్ప తీయకుండా చూసుకోమని. ముందు మహిళలు వచ్చి ఆయన కుప్ప తీయకుండా చూసుకోమని, తర్వాత మా కుప్ప తీయమని. దమ్ముంటే రమ్మను.